నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ముంబై 26/11 దాడుల కుట్రదారు తహవూర్ రాణాను భారత్కు అప్పగించడంతో 16 ఏళ్ల తర్వాత ఈ కేసు మలుపు తిరిగింది. నాటి ముష్కరుల మారణ హోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 300 మంది గాయపడ్డారు. దేశ ఆర్థిక రాజధానిలో 3 రోజుల పాటు రక్తపాతం సాగించిన పాక్ ఉగ్రవాదుల బీభత్సాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఆ పీడకలను ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఈ క్రమంలో అమెరికా నుంచి నిందితుని తీసుకొచ్చి విచారిస్తున్నారు. నవంబర్ 26, 2008 నాటి ముంబై ఉగ్రదాడుల కుట్రదారుల్లో ఒకరైన తహవూర్ హుస్సేన్ రాణా ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జాతీయ దర్యాప్తు సంస్థ NIA కస్టడీలో ఉన్నాడు. 24 గంటల నిఘా నీడలో ఉన్న రాణా తనకు కొన్ని వస్తువులు కావాలని అధికారులను కోరాడు. ముఖ్యంగా ఖురాన్ కాపీ, పెన్ను, పేపర్ వంటి ఇవి ఇవ్వాలని అధికారులను అభ్యర్థించాడు. అతడికి అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పినప్పటికీ ఖురాన్ ప్రతిని నమాజ్ కోసం ఉపయోగించాడని అధికారులు పేర్కొన్నారు. అవసరమైన వస్తువులను అతడికి అందించినప్పటికీ రాణా ప్రతి చర్యను సునిశితంగా గమనిస్తున్నారు. అతడు రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ముంబై దాడుల ప్రధాన నిందితుడు డేవిడ్ కోల్మాన్ హెడ్లీ అలియాస్ దావుద్ గిలానీతో పెద్ద సంఖ్యలో జరిగిన ఫోన్ కాల్స్ డేటా సహా దర్యాప్తు సంస్థ సేకరించిన వివిధ సాక్ష్యాల ఆధారంగా ఈ విచారణ కొనసాగుతోంది. తహవూర్ రాణాకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారులతో అనుమానాస్పద సంబంధాలు, దాడులకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో అతడి అనుబంధంపై ప్రశ్నిస్తున్నారు. ముంబైలో పనిచేయని ఇమిగ్రేషన్ కార్యాలయాన్ని నిర్వహించడానికి నిధులను ఎలా సమకూర్చాడనే దానిపై విచారిస్తోంది. 2006, 2009 మధ్య డేవిడ్ కోల్మన్ హెడ్లీ నిఘా కార్యకలాపాలకు ఈ కార్యాలయం ఒక కేంద్రంగా పనిచేసింది. పాకిస్తాన్ హ్యాండర్లతో అతడి సమావేశాలు, మెయిల్ సంభాషణల గురించి కూడా NIA అతన్ని ప్రశ్నిస్తోంది. 2005లో డేవిడ్ హెడ్లీని భారత్లో గూఢచర్యం నిర్వహించమని లష్కరే తోయిబా ఆదేశించినప్పటి నుంచి జరిగిన కుట్రను ఈ విచారణలో భాగంగా పరిశీలిస్తున్నారు. ముంబై ఉగ్రదాడులు ప్రణాళికల గురించి తెలిసిన దుబాయ్లోని రహస్య సాక్షి సహా అతడు కలిసిన ఇతర వ్యక్తుల గురించి కూడా రాణాను ప్రశ్నించనున్నారు. దేశ ఆర్థిక రాజధానిలో దాడులకు కొన్ని రోజుల ముందు ఉత్తర దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రాణా ప్రయాణాలు కీలక ఆధారాలు అందజేస్తాయని NIA అధికారులు ఆశిస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.